కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా? ఇలాంటి వార్తలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. కారణం ఏంటంటే, ఆయనకి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి బీజేపీలో నుంచి ఆయనని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయనను మంత్రిగా చేయాలనుకున్నారు అనే దాని మీదనే. ఎందుకంటే ఇదే విషయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించిన వైనం కనిపిస్తుంది. నాకు మంత్రి పదవి హామీ ఇచ్చారు కాబట్టే నేను బీజేపీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన అనేసి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఆయనకి ఇంకా గట్టిగా నమ్మకం కుదిర్చడానికి ఏం చేశారంటే, మనం పార్లమెంటు ఎలక్షన్స్ విషయంలో కూడా చూసినాము. పార్లమెంటు ఏది భువనగిరి పార్లమెంటు విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కాదని, సో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి అక్కడ పార్లమెంటు సీట్ ఇవ్వడము, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కనుక సహకరించకపోతే అక్కడ ఆ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు కాబట్టి నేరుగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో 2 గంటల పాటు సుదీర్ఘంగా మంతనాలు జరిపి ఆయన కడుపులో కాలు పెట్టో లేకపోతే ఏలు పెట్టో తలకాయ పెట్టో మొత్తానికి ఆయన బతిలాడి బామాలి ఆయనను ఒప్పించి ఆ వంటి చేత్తో ఆ ఎలక్షన్ నడిపించి గెలిపించుకొని రావాలని హామీ తీసుకున్న విధంగానే ఆ వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంటులో ఆయన పెద్దగా ఎవరికి తెలియకపోయినా, పెద్దగా ఏంది ఆల్మోస్ట్ తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి తప్ప మిగతా పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే కూడా ఎవరికో తెలియదు. అలాంటి వ్యక్తిని బంపర్ మెజారిటీతో గెలిపించి తీసుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఆయనకి ఏమైందంటే మరింత హోప్స్ పెరిగినాయి. అరే నేను చూసినవా, కేవలం నేను బీజేపీ నుంచి వచ్చి మునుగోడులో నేను ఒక్కడనే గెలవడం కాదు, నాకు బాధ్యతను అప్పజెప్పితే నేను బంపర్ మెజారిటీ తోటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొచ్చిన అనేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నాను. దీంతో ఇంకా నా మంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు అనేసి నిజంగా ఖచ్చితంగా ఆయనైతే హోప్ పెట్టుకున్నాడు. దాని తర్వాత వచ్చిన మెలికలేంటి, అన్నకిస్తే తమ్ముడికి లేదు, తమ్ముడికి ఇస్తే అన్నకు లేదు అనేది ఒక మెలిక తీసుకొచ్చారు. ఏది ఇది నేనేం అడ్డు చెప్పట్లేదు, హైకమాండ్ ఇలాంటి ఒక కండిషన్ పెట్టింది. ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతారు, అలాగే మంత్రి వివేక్ అడుగుతారు. ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరు పోటీ చేసిరో వాళ్ళు అందరూ కూడా మరి వాళ్ళకిచ్చినప్పుడు ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యరు అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి సో దానివల్ల హైకమాండ్ ఈ విషయంలో సుముఖంగా లేదు. ఇక్కడ కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక తప్పుకుంటే అక్కడ ఆ స్థానంలో తమ్ముడికి ఇవ్వచ్చు, ఇస్తాము అనే చర్చను తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ తమ్ముడు కోసం అన్న పదవి త్యాగం చేసే పరిస్థితి ఇప్పుడు కనపడుతుందా? అది చాలా సందర్భాల్లో వచ్చింది. ఆయన ఏదో ఏఐసిసిలో మంచి పదవికి పంపించేస్తారు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇస్తారు అనే చర్చ జరిగింది. కానీ అవన్నీ కూడా ఏంటో నమ్మశక్యంగా లేని వార్తలు. ఎవరు మాత్రం ఇప్పుడు తమ్ముని కోసము అన్న త్యాగం చేయడమో లేకపోతే అన్న కోసం తమ్ముడు త్యాగం చేయడం అనేవైతే ఇక్కడ అందులో దట్ రాజకీయంలో ఇంక ఎట్లుంటే పరిస్థితులు తెలుసు. ఇంట్లో కుటుంబంలోనే ఇవాళ పదవుల కోసం కొట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. కేవలం పదవుల కోసమే ఇవాళ బంధాలని వదులుకొని బయటకు వచ్చిన 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు చూస్తున్న నేపథ్యంలో ఈరోజు అయ్యో నా తమ్మునికి మంత్రి పదవి కావాలి కదా కాబట్టి నేను త్యాగం చేస్తాననే పరిస్థితి ఉంటుందనేది అయితే పెద్దగా అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయితే మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా రాదా అనే మీమాంస నెలకొంది. కాలం కాస్త గడిచిపోతానే ఉంది. ఆల్రెడీ 2.5 సంవత్సరాల పీరియడ్ దాటేసి 3వ సంవత్సరంలోకి ఇంచుమించు దగ్గరగా వస్తుంది, అడుగు పెట్టబోతుంది. డిసెంబర్ వస్తే ఆల్మోస్ట్ ఏముంది, నవంబర్ దాటి డిసెంబర్ వస్తే మళ్ళీ 3 సంవత్సరాల పీరియడ్ కూడా అయిపోతున్న నేపథ్యంలో మరి అసలు ఉన్నవే 2 బెర్తులు. ఆ 2 బెర్తుల కోసం ఎంతమంది ఉంది పోటీ పడేవాళ్ళు? ఆల్రెడీ లిస్టు చూసుకుంటే ఎంత ఉంది, ఇంత పొడుగుంది, ఉంది గింత ప్లేసు, ఇంత పొడవుంది లిస్టు. ఈ నేపథ్యంలో ఎవరికి ఆ అదృష్టం దక్కబోతుంది అనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో మరి రాజగోపాల్ రెడ్డి చాలా సందర్భాలలో ఆయన అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఇలాగే ఉండాలి, ఒక ఎమ్మెల్యే పదవుల కోసమే కాదు, ఒక ఎమ్మెల్యే ఏదైనా కూడా అంటే ప్రభుత్వంలో కూడా సరి అయిన దిశలో వెళ్ళకపోతే, ప్రభుత్వము ప్రజలకు అనుగుణంగా పనిచేయకపోతే నేను ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తాను అనే నైజంతో ఆయన ప్రశ్నించిన వైనాన్ని కూడా చూస్తున్నాం. ప్రజెంట్ అయితే కొంచెం కామ్ అయిపోయింది. మరి అది అక్కడ మంత్రి పదవి వస్తుందనే ఒక ఉద్దేశము లేకపోతే ఏంటో తెలియదు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి నేనే 2 సార్లు ఇంకొక 2 సార్లు నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానన్న విషయం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాపై రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలిన నేపథ్యంలో ఖండించిన విషయం కావచ్చు.
సో ఈ పద్ధతి తీరు మంచిది కాదు, దీన్ని సరిదిద్దుకోవాలనే ఆయన నేరుగా చెప్పిన విధానం. అంతేకాకుండా లిక్కర్ విషయంలో కూడా లిక్కర్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండాలి నా నియోజకవర్గంలో, అలాగే సిండికేట్ వ్యవహారాలు ఉండొద్దు, ఇవన్నిటిని కూడా కంటే నా మాటే శాసనము, నా నియోజకవర్గంలో ఈ విధంగా నడవాలి అనేసి చెప్పిన వైనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరు జనాలు చూసినారు. అరే ఇలాంటి నాయకుడు ఉంటే మంచిగా ఉంటుంది, ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి. సో ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం తీవ్ర ఒక నైరాశ్యంలో ఉన్నట్టు. అరే నాకు మాటిచ్చి నన్ను బీజేపీ నుంచినే, లేకపోతే ఎందుకు వస్తుంటే బీజేపీలో గదే ఎమ్మెల్యే ఉన్నా, నేను బీజేపీలో కూడా ఎమ్మెల్యే, నాకు ఒక ఓన్ ఐడెంటిటీ ఉంది కదా. ఇదే నేను నా మునుగోడు నియోజకవర్గంలో నాకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం దాటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజగోపాల్ రెడ్డి అంటే ఎదిరించగలడు, ప్రశ్నించగలడు అనే పేరున్న పరిస్థితుల్లో నాకు మంత్రి పదవి ఇవ్వని పక్షంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి రావాల్సినంత అవసరం ఏముంది అనేసి తన సన్నిహితుల దగ్గర ఆయన వాపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఇంకా కొన్ని రోజులు చూసి నిజంగానే కాంగ్రెస్ పార్టీలోనే రెబల్గా మారతాడా, ఒక రెబల్ ఎమ్మెల్యేగా మారతాడా? నిజంగానే ఈరోజు ఆ పార్టీలో జరుగుతున్న వాళ్ళవే పార్టీ అంతర్గత సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయం ప్రజలకి, అటు విద్యార్థులు చూసినా, రైతులు చూసినా, మహిళలు చూసినా, ఏదో రేవంత్ రెడ్డి సభలు సమావేశాల్లో నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. కానీ జరుగుతున్న సమస్య ఏంది? ఆల్రెడీ ఇంకా వానాకాలం పంటల సీజన్ మొదలు కాకముందుకి ఇంకా అప్పుడే ఎరువుల ముచ్చట ఆల్రెడీ ఏ రకంగా ఉందో, మళ్ళీ చెప్పులు ఏమంటారు చూడు, చీపుర్లు, చాట్లు, రాళ్ళు లైన్లో పెట్టుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది. వరి విషయానికి వచ్చేసరికి ఆయననేమో వ్యవసాయ శాఖ మంత్రి ఏమో మేము మొక్క గింజ లేకుండా కొంటామనేసి ఆయన చెప్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటామనేసి ఈయన చెప్తాడు. పాపం వీళ్ళిద్దరి మధ్యలో ఏం అర్థం కాక రైతులు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ క్యాబినెట్ ఒకవేళ ఎక్స్పాన్షన్లో కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోతే దీంట్లోనే ఉండి ఇలాంటి సమస్యలన్నిటినీ బాహాటంగానే ప్రశ్నించుకుంటూ ఉంటాడా, లేదంటే ఈ 2-2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ బీజేపీ గూటికే చేరతారా అనేసి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు కదా, మళ్ళీ బీజేపీకే పోతాడు. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ ఫ్యూచర్ ఉందని బీజేపీలో మాట్లాడుకుంటున్న నేపథ్యంలో బీజేపీకి పోతాడా, లేకపోతే ఒకవేళ బీఆర్ఎస్లోకి ఆయనకి ఇంట్రెస్ట్ కనుక ఉండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే, లేదంటే నెక్స్ట్ టైం ఏమన్నా బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఏముంది? ఎందుకంటే రాజకీయంలో ఏది ఏమైనా జరగవచ్చు, ఇలానే జరగాలి, ఇలా జరగకూడదని ఏముండదు. కాబట్టి అటు బీజేపీనా లేకపోతే బీఆర్ఎస్ఆ, ఇటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడా చూడాలి. ఎందుకంటే చాలా ఆయన వెయిట్ చేస్తుండు. ఈసారి కనుక రాకపోతే మంత్రి పదవి కంటే కూడా ఆయనకు ఒక అవమానంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. నాకు ఇస్తానని చెప్పి ఒకటేమో ఇస్తానని చెప్పేసి ఏఐసిసి పెద్దలేమో ఆ రోజేమో నమ్మించి బతిమలాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత వచ్చిన 6 నెలలకి సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లో సో నువ్వే ఈ వ్యక్తిని గెలిపించాలి, ఈ సీటు బాధ్యత నీదే అని చెప్పేసి ఇంటికి వచ్చి 2 గంటల పాటు బతిమలాడి బామాలి చెప్పిన వ్యక్తి ఈరోజు ముఖం చాటేసిన వైనం చూస్తుంటే అరే నాకేం విలువిచ్చినట్టు, కాంగ్రెస్ పార్టీ ఏం విలువిచ్చినట్టు అనేది ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఉంటాడా పోతాడా అనేది మాత్రం ఒక హాట్ టాపిక్గా అయితే నడుస్తుంది.